హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు బయలుదేరుతాను. క్యాబ్ కిందకు వచ్చింది, మీకు స్టేషన్లో కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. 5:40కి రీచ్ అయిపోయాం నిజాముద్దీన్ స్టేషన్కి. తర్వాత మా హోటల్కి చెక్ ఇన్ చేయడానికి టైం ఉంది కాబట్టి ఇండియా గేట్కి వచ్చాం. ఇదిగోటి ఇండియా గేట్ చూడొచ్చు. ఇప్పుడు కొన్ని ఫొటోస్ ఇండియా గేట్ తాలూకా పెడతాం. అండ్ ఇండియా గేట్ అనేది ఇప్పుడుది కాదు, చాలా పాతది. ముందు ఇండియా గేట్కి ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని పేరు ఉండేది. 1921 టైమ్స్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోటి ఇండియా గేట్ నుంచి ఇక్కడ రాష్ట్రపతి భవన్ వరకు నడుచుకుని వచ్చాం. అండ్ దూరం ఎంత ఉందంటే 3.5 ఇలా ఉంది, స్ట్రైట్ పాతే. కానీ లోపలికి ఎంట్రీ లేదు. ఇది కూడా చూడొచ్చు, బ్యారికేడ్స్ ఉన్నాయి, లోపల ఎంట్రీ లేదు. అక్కడ చూడొచ్చు, ఇది 2 బ్లాక్లు, ఇక్కడ 2 బ్లాక్లు ఉన్నాయి కదా. ఇది ఇది డిఫెన్స్ మినిస్ట్రీ, ఇది ఫినాన్స్ మినిస్ట్రీ, నార్త్ బ్లాక్ అండ్ సౌత్ బ్లాక్. అండ్ ఆ దూరంలో ఉంది. అండ్ మధ్యన దూరంలో ఉంది, అది రాష్ట్రపతి భవన్. ఇది ఒకటి. అండ్ ఇది రాష్ట్రపతి భవన్ పెద్దది. పార్లమెంట్ కూడా మారిపోయింది, మీరు వెనకాల చూడొచ్చు. ఇది న్యూ పార్లమెంట్ అనమాట. అటుపక్క ఓల్డ్ పార్లమెంట్ ఉంది, న్యూ పార్లమెంట్ ఇది. కానీ ఫీలింగ్ బాగుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మార్నింగ్ మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. సికింద్రాబాద్లో నా రాజధాని ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది 7:10కి. హజ్రత్ నిజాముద్దీన్ చేరుకోవడానికి మార్నింగ్ 5:30 అయింది. మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి క్యాబ్ అతను ఆల్రెడీ 5 o'clockకి రీచ్ అయిపోయాడు స్టేషన్. రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము యాక్చువల్లీ రూమ్కి వచ్చాము మార్నింగ్. ఎందుకంటే ఢిల్లీలో హోటల్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైం ఎలా ఉంటుందంటే మా మార్నింగ్ 11 o'clock నుండి మరుసటి మార్నింగ్ 10:30 వరకు ఉంటుంది అనమాట. అందుకోసమే మార్నింగ్ 11 o'clockకి చెక్ ఇన్ ఉంది కాబట్టి మార్నింగ్ మేము ఇక్కడ నుంచి ఇండియా గేట్కి వెళ్ళిపోయాం. 6:20 కల్లా ఇండియా గేట్కి వెళ్ళిపోయాం. ఇండియా గేట్లో ఫొటోస్ తీసుకున్నాం, పోర్ట్రైట్స్ అవన్నీ తీసుకున్నాం. అక్కడ నుంచి అక్కడ కొంచెంసేపు గార్డెన్లో కూర్చొని సరౌండింగ్స్ చూసిన తర్వాత అక్కడ నుంచి ఎదురుగా ఫుల్ స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనమాట. అంటే రిపబ్లిక్ డే అప్పుడు పరేడ్స్ చేస్తారు. స్ట్రైట్ కర్తవ్య పాత్ అంటారు దానికి. అక్కడికి స్ట్రైట్కి వెళ్ళి సబ్వే 3 మారాం. సబ్వేస్ వెళ్ళి ఆ 3.5 కిలోమీటర్, అరౌండ్ 4 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళి రాష్ట్రపతి భవన్ అవన్నీ ఎంట్రీ ఉండదు. ఆ బ్యారికేడ్స్ ఉన్నాయి, కావాలంటే మీకు ఫోటో పెడతాను. బ్యారికేడ్స్ ఉంటాయి. అక్కడ ఒక బిఎస్ఎఫ్ పర్సన్కి అడిగితే చెప్పారు, ఇక్కడ నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ఉంటుంది. నార్త్ బ్లాక్ అనేది డిఫెన్స్ అఫైర్స్కి, అండ్ సౌత్ బ్లాక్ అనేది ఇక్కడ హోమ్ అఫైర్స్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు అని చెప్పారు. ఆ మెయిన్ బిల్డింగ్ పెద్ద టాంబ్ మిడిల్లో ఉంటుంది కదా టాంబ్, అదేమో రాష్ట్ర భవన్ అని చెప్పారు, రాష్ట్రపతి భవన్. తర్వాత అక్కడ అలా టైంపాస్ చేసాం అరౌండ్ 9:30, 9:45 వరకు. ఆ తర్వాత యాక్చువల్లీ మేము అందరం సెపరేట్గా వచ్చాం. ఇండివిజువల్గా రావలేదు, సెపరేట్గా వచ్చాం. నేను మా తమ్ముడు సికింద్రాబాద్ నుంచి వచ్చాం. తర్వాత మా పెదనాన్నలు టాటా నుంచి వచ్చారనమాట. ఈవినింగ్ మా మమ్మీ మా డాడీ వస్తున్నారు ఫ్లైట్లో ఆన్ ద వే ఇప్పుడు. అందుకోసమే ఇక్కడికి వచ్చిన తర్వాత 10 o'clockకి తేజస్ ఎక్స్ప్రెస్ వస్తుంది, న్యూఢిల్లీకి వచ్చింది. ఇండియా గేట్ నుంచి న్యూఢిల్లీ జస్ట్ 3 kilometers. అందుకోసమే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పికప్ చేసుకొని
ఈ ట్రాఫిక్స్ ఉండేది. ట్రాఫిక్స్తో ఇక్కడికి హోటల్ దగ్గర వచ్చినప్పుడు అరౌండ్ 12-20 లాగా అయింది. వస్తే ఇది హెచ్ఎస్పి గ్రూప్ వాళ్ళది, అంటే హెచ్ఎస్పి గ్రూప్ అంటే సామ్రాట్ హెచ్పి గ్రూప్ వాళ్ళది. హెచ్ఎస్పి గ్రూప్ కరెక్ట్గా తెలిసి అక్కడ సామ్రాట్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని ఉంది, స్మార్ట్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి మేము మొత్తం పేమెంట్ చేసిన అంటే నేను టూ కార్డ్స్ మాట్లాడుకున్నాం. 6 మెంబర్స్కి 2 కార్డ్స్ మాట్లాడుకున్నాం లగేజెస్తో కూడా. ఎందుకంటే ఢిల్లీ హర్యానాలో ఓవర్లోడ్ పర్పస్ పైన కార్ పైన క్యారింగ్తో లగేజెస్ ఉంటాయి కాబట్టి లగేజెస్కి అలవ్ లేదు పైన. అందుకోసం 2 కార్డ్స్ మాట్లాడుకున్నాం. అరౌండ్ 44,000 అయింది. తర్వాత ఈ హోటల్ మాట్లాడుకున్నాం. ఇందాకలే అడిగాను, హోటల్ మాట్లాడుకున్నాం. అది డైరెక్ట్గా ఎక్కడికి వచ్చి బుక్ చేస్తే రోజుకి 2,000 ఛార్జ్ చేస్తారు. అందుకోసమే మేము ఆల్రెడీ చెప్పి పెట్టుకున్నాము కాబట్టి అది అరౌండ్ 1,700 to 1,800 ఛార్జ్ చేస్తారు రోజుకి. ఇక్కడ 2 days ఉంటాం. ఇవాళ రేపు కొంచెం ఐటనరీ చేంజ్ చేసాం. రేపు యాక్చువల్లీ ఢిల్లీ టూర్ లాస్ట్ రోజు పెట్టుకున్నాం, కానీ యాజ్ పర్ ద సర్కమ్స్టాన్సెస్ మేము మార్చి రేపు ఢిల్లీ టూర్ చేస్తే, ఢిల్లీ టూర్లో కూడా ఏంటంటే మార్నింగ్ మీరు ఇండియా గేట్కి వెళ్ళిపోండి. మార్నింగ్ మీరు అంతగా బ్రేక్ఫాస్ట్ చేసి 7:30కి వెళ్ళినా కూడా చాలా కామ్గా ఉంటుంది, పీస్ఫుల్, ఎంజాయ్ చేస్తారు. మీరు అట్లీస్ట్ 9 దాకా ఉన్న చాలు. అక్కడ రాష్ట్రపతి భవన్ వరకు 9 దాకా కవర్ చేసుకున్నా కూడా అక్కడ నుంచి మీరు ఈ కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్ చూసేస్తే అది కవర్ అయిపోద్ది. అది అరౌండ్ అరగంట కూడా పట్టదు. తర్వాత లోటస్ టెంపుల్కి వెళ్ళండి. లోటస్ టెంపుల్కి వెళ్తే అది బాగుంటుంది లోపల. అది చూసిన తర్వాత మీకు అరౌండ్ చిన్నది మొత్తం 6-7 పాయింట్లు ఉన్నాయన్నారు ఢిల్లీలో. ఆ తర్వాత లాస్ట్కి అరౌండ్ 7 to 7:30 లోపల అక్షర్ధామ్కి వెళ్తే అక్కడ లైట్స్ జరుగుతుంది. అక్కడ 10:30 వరకు ఇలా అవుతుంది. అది చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ రోజు మేము మథుర ప్లాన్ చేసాం. మథుర వెళ్ళిపోయి మార్నింగ్ శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ అండ్ ద్వారకాధీశ్ టెంపుల్ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూట మాకు ఎలాగో యమున పుష్కరాలు ఉన్నాయి కాబట్టి స్నానం సాయంత్రం చేసుకుని, సాయంత్రం టైమింగ్ కరెక్ట్గా యాదలేదు కానీ సాయంత్రం ప్రేమ మందిర్కి వెళ్తే లైటింగ్ ఎఫెక్ట్కి సూపర్గా ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది అది టెంపుల్. అందుకోసమే సాయంత్రం పూట అది చేసుకుని రాత్రికి మధురలో స్టే చేసిన తర్వాత మార్నింగ్ పూట అక్కడ నుంచి బృందావనం స్టార్ట్ అయితే, బృందావన్లో ఉన్న టెంపుల్స్లో ఫస్ట్ చూస్తే గోవర్ధన్ గిరి ఉంటుంది. గోవర్ధన్ గిరి తర్వాత రాధా మందిర్, రాధా కృష్ణుల యొక్క అంటే అక్కడ స్నానం చేశారని ఒక నమ్మకంతో రాధాకుండ్, శ్యామకుండ్ అని పెట్టారు. అది చూసిన తర్వాత అక్కడే స్టే చేసిన తర్వాత అక్కడ అరౌండ్ 2 nights అనుకుంటా స్టే చేస్తాం బృందావన్లో. తర్వాత అక్కడ నుంచి ఆగ్రాలో ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్ ఈవినింగ్ అండ్ యాక్చువల్లీ మార్నింగ్ పూట వెళ్తే తాజ్మహల్ బాగుంటుంది. ఈస్ట్ గేట్ దుక్కు తాజ్మహల్ చాలా బాగుంటుంది. అంటే ఎవరికి ఉండదండి 7 wonders ఒక వండర్ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. తాజ్మహల్ చూడాలి. ఫుల్ ఆఫ్ మార్బుల్స్. అప్పట్లో షాజహాన్ గారు ఎలా చేశారు కానీ షాజహాన్ గారు చేయలేదు. షాజహాన్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తాపి మేస్త్రులు చేశారు, అది పక్కన పెట్టండి. కానీ అప్పట్లో ఆ ఐడియాలజీ అవన్నీ చాలా. తాజ్మహల్ అయిపోద్ది, ఆగ్రా ఫోర్ట్ అయిపోద్ది, ఏదైనా షాపింగ్ ఉంటే షాపింగ్ చేస్తాం. మళ్ళీ అక్కడ నుంచి ఆగ్రాలో స్టే చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి వచ్చేస్తాం. ఢిల్లీలో స్టే ఉంటుందో లేదో కరెక్ట్ చెప్పలేను కానీ షాపింగ్ ఉండి తర్వాత Day 7th రిటర్న్. మాది సాయంత్రం పూట అరౌండ్ 5:30-6కి ఉంది. మా డాడీ వాళ్ళది 7:30కి ఇలా ఫ్లైట్ ఉంది. అండ్ పెద్దమ్మ వాళ్ళది ఈవినింగ్ 5:30 అరౌండ్ ఉంది. అందరికీ మేము మ్యాక్స్ 1-2 hours గ్యాప్లో ఉంది ఫ్లైట్స్ అండ్ ట్రైన్స్. ఇది ఐటినరీ. అండ్ కాస్ట్ విషయానికి వస్తే ఇది మేమున్న హోటల్ మాత్రం డైరెక్ట్గా వచ్చి మీరు బుక్ చేస్తే 2,000 rupees పడుతుంది. అండ్ ముందు నుంచే మాట్లాడి పెడితే 800 కూడా రావచ్చు. అండ్ మీకు ఢిల్లీయే చూడాలి ప్రధానంగా మరి ముఖ్యంగా అనుకుంటే
ఢిల్లీ టౌన్లో తీసుకోండి. మా ఇంకొంచెం లోపలికి వెళ్తే అంటే పురాణా ఢిల్లీ ఇలాగా దగ్గరలో, అంటే మరీ అట్రాక్షన్స్ చూడాలి కొంచెం దగ్గరలో ఉండాలి అంటే కొంచెం రేట్ అవుతుంది, కానీ బాగుంటుంది. అంటే కంఫర్టబుల్ స్టే ఉంటుంది, బాగుంటుంది. అలాగా మీరు చూసుకోండి. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతైనా ఢిల్లీ వచ్చాం కదా, దగ్గరలో ఉన్న 3 hours 4 hours దూరంలో ఉన్న హరిద్వార్ కవర్ చేస్తాం, అండ్ 1.5 4 hours దూరంలో ఉన్న వృందావన్ అండ్ మథుర కలిపి కవర్ చేస్తాం అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. 7 days ఉంది. ఎంతకు వస్తుంది మొత్తం కార్ రేట్ ఎంత వస్తుంది ఏంటి అని కవర్ చేయండి. అండ్ నాకు అందరిలాగా చీపర్ ఫ్లైట్స్ ఇది ఉంది అందులో వచ్చేయండి అని చెప్పడం రాదు యాక్చువల్లీ. అందుకోసమే నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టింది, అంటే విగో యాప్లో స్క్రీన్ రికార్డింగ్ పెట్టింది ఇక్కడ పెడతాను చూడండి. అరౌండ్ నేను చూసినప్పటికీ హైదరాబాద్ నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అంటే ఢిల్లీకి అక్షరాల 5,600 రూపాయలు ఉన్నాయి. అంటే డే మారితే రేట్ కూడా అటు ఇటు అవ్వచ్చు. అందుకోసమే మీకు రఫ్గా చెప్తున్నా, 5,000 నుంచి 7,000 విత్ జిఎస్టీ వగేరా ఉంటాయి కదా, 5,000 నుంచి 7,000 పడుతుంది. తర్వాత మీకు ట్రైన్ది కావాలంటే ట్రైన్ది నాకు తెలిసి 2 ట్రైన్స్ ఉన్నాయి ఢిల్లీకి. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంది అండ్ రాజధాని ఎక్స్ప్రెస్ ఉంది. ఆ రేట్స్ కూడా పెడతాయి ఇక్కడ చూడండి. అంతే ఫ్రెండ్స్, మీకు డే 1 ఫుల్ అప్డేట్ ఇచ్చాను అనుకుంటున్నాను. నేను డే 2 అంటే రేపుది మీకు డైలీ అప్డేట్ ఇవాళ. యాక్చువల్లీ మేము ఇండియా గేట్ వెళ్ళాం. రేపు ఒకసారి ఫ్యామిలీతో అందరూ ఒకేసారి మొత్తం టూర్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, బాయ్, స్టే ట్యూన్.